షేర్ ఖాన్ 100 మంది రండి అన్నట్టుగా 151 మంది రండి నేను సమాధానం చెప్తానంటాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. వయసు మీద పడే కొద్దికి అతనికి చాదస్తం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అధ్యక్ష, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. కొట్టు ఆలోచన చేసి చీప్ లెక్కను కనిపెట్టినటువంటి నీచుడే చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఈ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక సారాకి ఒక పేరు పెట్టారు అధ్యక్ష. దాని పేరు మీకు కూడా గుర్తుంటుంది, వారిని వాహిని అని చెప్పి. సారాని మా చిన్నప్పుడు ఎప్పుడు సారా ప్యాకెట్లు ఉండే అధ్యక్ష, బాటిల్లో తీసుకొచ్చి దానికి వారిని వాహిని అని చెప్పి పెద్ద పెద్ద పాకలేసి కూర్చుండే కుర్చీలు టేబుల్స్ వేసి సప్లై చేసినటువంటి పార్టీ అధ్యక్ష. పేరు పెట్టి వారిని వాహిని అని చెప్పి. ఈ భారతదేశంలోనే వీళ్ళే ఆదర్శం అధ్యక్ష. సారా ఎలా బాటిలింగ్ చేయాలి, దానికి పేరు ఎలా పెట్టాలి, దాన్ని జనం ఎట్టా తాగించాలని చెప్పి దారి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. 240 బ్రాండులకి ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి బూమ్ బూమ్ కావచ్చు, లేకపోతే ప్రెసిడెన్షియల్ మెడల్ కావచ్చు, ఈ బ్రాండ్లన్నిటికీ 240 పర్మిషన్ ఇచ్చినటువంటి నీచాతి నీచుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నిష్ఠదరిద్రుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు అల్జిమర్స్తో బాధపడతాంటే అతను మర్చిపోతే మర్చిపోండి అధ్యక్ష. వీళ్ళకన్నా తలకాయ పని చేస్తుంది కదా. అరే సన్నాసి, ఈ బ్రాండ్లు పర్మిషన్ ఇచ్చినటువంటి వెధవి నువ్వు. నేను అసెంబ్లీలోకి వెళ్ళి మేము గొడవ చేసి నువ్వు ఇచ్చావని చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పాలి కదా. 2022లో ఖరీఫ్ లో నీళ్లు తీసుకోబోతున్నాం. 18,000 ఇల్లు రేపు మార్చి కల్లా కూడా కట్టబోతున్నాం. 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రజల ముంచి 2018లో కాఫర్ డ్యామ్ లాగా కట్టి నీళ్ళించి దాదాపు 30,000 కుటుంబాన్ని ముంచాల్సిన నువ్వు తమాషా పెడితే ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో అందరికీ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మన్ననలు పొంది ఈరోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే ఎన్యూమరేషన్ చేసి 18,000 ఇల్లు రేపు మార్చి కల్లా కూడా కట్టి ఒక్క ఇల్లు కూడా ముంచకుండా రేపు 22 ఖరీఫ్ లో తీసుకోబోతున్నాం అధ్యక్ష. అదే కాకుండా మీరు చేసిన పెంట పనికి ఖచ్చితంగా కేంద్రంతో పోరాడి ఖచ్చితంగా మొత్తం డబ్బులు కూడా తీసుకొని R&R పూర్తి చేసి 48.72 మీటర్లకి పూర్తి R&R కూడా కట్టి తీర్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా కేంద్రంతో భయం అన్నాడు. ఈ రోజు ఒక్క మాట అడుగుతున్నాడు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్షంలో ఈయనున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రోజు అంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పట్టుకుంటే భారతదేశం అంతా కూడా సోనియా గాంధీకి రాష్ట్రాలు కొడుతుంటే ఎదిరించిన మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుండెమైన అక్కడదా ఇక్కడదా అధ్యక్ష అడుగుతున్నాను. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు గర్వంగా చెప్తున్నా. భారతదేశం మొత్తం ఎత్తుకో, జల్లెడి బట్టి ఎత్తుకో. ఇట్లాంటి గుండె ధైర్యం ఎవరికన్నా ఉందా అనేది. మీలాగా రాత్రి పోయి చిదంబరానికి మలేష్ సింగిల్ గా వస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేయగలుగుతాం 2024లో సింగిల్ గా వస్తామని అధ్యక్ష. ఇదే సభ నుంచి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పమను. 2024లో నేను ఒంటరిగా పోరాటం చేసి ఎన్నికలకు వెళ్తానని మేము చెప్తున్నాం. సింగిల్ గా వస్తాం, 2024లో గెలుస్తామని మిమ్మల్ని చెప్పమనండి సార్. 40 years ఎక్స్పీరియన్స్, 14 years ఎక్స్పీరియన్స్ సార్. టెల్ సభలో రికార్డు ఉండండి. వస్తారా? ధైర్యం ఉందా సార్? ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిది? ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిదని ఈ రోజే తెలుద్దాం సార్. చెప్పమనండి సార్. టెల్ 2024 ఎలక్షన్స్ ఐ విల్ గో సింగిల్ అని మేము చెప్తున్నాం. ఒంటరిగా వస్తామని. దోమలపై దండయాత్ర అధ్యక్ష. దోమలపై దండయాత్ర అధ్యక్ష. దోమలపై దండయాత్ర చేసి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అధ్యక్ష? చూడండి అధ్యక్ష, దోమలపై దండయాత్ర చేసి వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే అధ్యక్ష, చాలా ఆర్భాటంగా చాలా ఖర్చు చేసి చాలా ఆర్భాటాలు చేసి కార్యక్రమం చేసి అధ్యక్ష వీళ్ళు దోమలపై దండయాత్రను అధ్యక్ష. వీళ్ళు దోమల్ని ప్రజల మీదకి వదిలేరు అధ్యక్ష, రాష్ట్ర ప్రజల మీదకి వదిలేరు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు దోమలపై దండయాత్ర చేసినప్పుడు 1,00,000 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. సరే, దోమలపై దండయాత్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా మెసేజ్ ఇచ్చారంటే వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు చెప్తాను అధ్యక్ష, సభ దృష్టికి తీసుకొస్తాను, నేను చదువుతాను అధ్యక్ష. దోమలపై డ్రోన్ యుద్ధం అంటారు అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్, కేంద్రం కంటే నేనే తెలివైన వాడిని, అందుకే ప్యాకేజీకి అంగీకరించా, డబ్బు లేకుంటేనే ఎన్నో చేశా, డబ్బుంటే రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తా,
కేంద్రం చేయలేక పోలవరం బాధ్యతలు నాకు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం నాపై కేసు పెట్టే సాహసం కూడా చేయలేదు. నన్నెవరూ ఏమీ చేయలేరు. దోమలపై దండయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. ఇదే అధ్యక్ష దోమలపై దండయాత్ర కార్యక్రమంలో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఈ విధంగా వాళ్ళు చేసే అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష? మొత్తం దోమలన్నీ కూడా వాళ్ళు ఏం అరికట్టలేకపోయారు అధ్యక్ష. కనీసం అధ్యక్ష అప్పట్లో ఆరోగ్యశ్రీ ఉంటే కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఏదైతే ఈ డెంగీ మలేరియా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆరోగ్యశ్రీలో చేర్చారు. కనీసం అలాంటి ఒక్క స్టెప్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఒక పొలిటికల్ వేదికగా మార్చుకొని ఈ కార్యక్రమం చెప్పి మళ్ళీ దాని గురించి సభ్యులు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష. వారి బాధని ఈ పక్కన ఉన్నటువంటి బాధని మనం అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామని అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే వీరు ఉదయం సభ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఏదో ఒక విధంగా గొడవ చేయాలని, సభను సక్రమంగా జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ముందు ఇక్కడికి వచ్చారు, తర్వాత మీ దగ్గరికి వచ్చారు, తర్వాత ఆ బెంచీలు కొట్టారు, తర్వాత దానిలో ఒకరిద్దరు సభ్యులు మా వైపు చూస్తూ కూడా ఆ ప్లే కార్డ్స్ పట్టుకుని మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వారి ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒక విధంగా ఇక్కడ నుంచి సస్పెండ్ అయ్యి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వారు నిర్ణయించుకొని వచ్చారు. ఇది మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు రాకోకుండా పారిపోయి వీళ్ళందరినీ పంపించి గొడవ చేయమని ఆదేశించి పంపినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వారి బాధను మనం అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. వారి బాధ ఏమిటి? మమ్మల్ని సస్పెండ్ చేయండి మేము పోతాం, మేము సస్పెండ్ చేయండి మేము పోతాం, మేము సస్పెండ్ చేయండి మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి లబోదివ్వమని గౌకేకలు పెడతాం అనేటువంటి మాటలు వారు స్పష్టంగా వారి బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది అధ్యక్ష. ఇప్పటికైనా వారి బాధను మనం అర్థం చేసుకొని వారిని బయటకు పంపించకపోతే సభ జరగకోకుండా ఉండేందుకు కావలసినటువంటి అన్ని చర్యలు చేస్తారు అధ్యక్ష. దానిలో ఒక సభ్యుడు ఇలా పట్టుకొని వచ్చి మా ముందు చూపించి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మేము కూడా రెచ్చిపోతే ఏమవుతుంది అధ్యక్ష? ఇది సభా సాంప్రదాయమేనా? దీని మీద వారికి తక్షణ చర్య తీసుకోకపోతే ఈ సభని ఇష్టం వచ్చినట్టుగా వారు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. సభ కూడా జరగనివ్వకోకుండా ఉండాలనేదే వారి ఉద్దేశం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఇవాళ పయ్యావుల కేశవులు గారు, సాంబశివరావు గారు వీళ్ళందరూ అడిగిన ప్రశ్న, వారే వేసిన ప్రశ్నకు సమాధానం చెప్తుంటే వినకోకుండా గొడవ చేసి గందరగోళం చేసి శ్రీశైలం ప్రాజెక్టు గురించి అడిగారు అధ్యక్ష. శ్రీశైలం ప్రాజెక్టు చాలా ప్రమాదంలో ఉన్నది అని చెప్పేందుకు అడిగారు. నిన్న ఈనాడులో రాయించారు. ఈ సభలో ఈ సమాధానం చెప్పకోకుండా ఉండటం సమంజసం కాదు. సమాధానం చెప్తుంటే గందరగోళం చేసేటటువంటి పరిస్థితి దిగజారిపోతే దీని మీద గౌరవమైనటువంటి స్పీకర్ గారు తగిన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను అధ్యక్ష. దీని తక్షణం చర్య తీసుకోకపోతే ఇవాళ సభ జరగనివ్వరు, రేపు సభ జరగనివ్వరు. ఈ 5 రోజులు సభ జరగనివ్వకోకుండా ఉండటమే ప్రధాన ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గ్యాంగ్ను పంపించాడు. దీనిలో సందేహం లేదు. కాబట్టి వారు బయటకు పంపించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కాబట్టి దీనిలో ప్రశ్న వారు వేసిన ప్రశ్న కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ విధమైన ప్రమాదము లేదని, శ్రీశైలం ప్రాజెక్టు ముందు ఏర్పడినటువంటి పోల్ని తెలుగుదేశం పార్టీ అశ్రద్ధ చేసిందని, మేము దాన్ని సరిచేసి శ్రీశైలం ప్రాజెక్టుని ప్రమాద దశకు వెళ్లకోకుండా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని, ఈ శ్రీశైలం ప్రాజెక్టు చాలా ప్రమాదంలో ఉన్నదనేటువంటి మాట చెప్పేందుకు